5 నిమిషాల్లో అరటికాయ బజ్జీ ఇంత ఈజీగా ఎలా చేయాలో చూపించేస్తున్నాను. చూసేయండి. Oh, I don't know why I'm holding myself back. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ హ్యాష్‌ట్యాగ్. సో ఈ రోజైతే 5 నిమిషాల్లో అరటికాయ బజ్జీ అందరూ ఇష్టపడేలా ఎలా చేయాలో చూపించేస్తున్నా. చూసేయండి. ఫస్ట్ అయితే 1 కప్ శనగపిండి తీసుకోండి. అండ్ తర్వాత 1 స్పూన్ బియ్యపిండి, కొంచెం కారం మీ టేస్ట్‌కి తగినంత వేసుకోండి, సాల్ట్, చిటికెడు తినే సోడా వేసుకోవాలి. అరటికాయ ఒకటి తీసుకున్నాను అనమాట. ముక్కల్లా కట్ చేసుకోకుండా ఇలా స్లైసెస్లా కట్ చేసుకుంటే బజ్జీకి కరెక్ట్గా వస్తుందన్నమాట. సో అప్పుడే బాగుంటుంది వేయడానికి కూడా. అండ్ నెక్స్ట్ కొంచెం వాటర్ కలిపాను. సో తర్వాత ఇలా మిక్స్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. అండ్ తర్వాత ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనం ఎలా మిక్స్ చేసుకోవాలంటే ఇది చాలా స్మూత్గా వచ్చేటట్టు ఈ టెక్స్చర్ అంతా వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. సో కొంచెం టైం పట్టిద్ది ఇలా మిక్స్ చేసుకోవడానికి, లైక్ 5 మినిట్స్ అట్లా పట్టిద్ది అంతే. ఫైనల్గా ఈ టెక్స్చర్ వచ్చినప్పుడు మనం ఇంకా అరటికాయలని డిప్ చేసేసుకోవచ్చు. నేను ఒకటి అరటికాయ తీసుకున్నాను. సో అవి ఇలా స్లైసెస్లా కట్ చేసుకొని డిప్ చేసేసుకుంటున్నాను. ప్యాన్ తీసుకొని ఆయిల్ పెట్టుకోవాలన్నమాట. సో కొంచెం పిండి వేసి చూడండి, ఇలా వచ్చేసినట్టయితే మనకి ఆయిల్ హీట్ అయిపోయినట్టే. అప్పుడు మీరు ఈ అరటికాయలు అయితే డిప్ చేసేసి వేసేస్తే సరిపోతుంది. సాయంత్రం అయిపోయింది. వేడిగా అరటికాయలు కూడా 5 నిమిషాల్లో రెడీ అయిపోయినాయి. సో మేము ఈ అరటికాయలు తినేటప్పుడు మా పెద్ద మావయ్యకి చాలా ఇష్టం అనమాట ఈ అరటికాయ బజ్జీ లాంటివి. సో మీరు ఇలాంటివి తినేటప్పుడు ఎవరిని గుర్తు చేసుకుంటారు? వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేసేయండి తప్పకుండా. నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, మెంబర్షిప్లో జాయిన్ అయిపోండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.